రైట్ రమేష్ గారు నేనేమంటున్నా ముఖ్యంగా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి. నేను ముఖ్యంగా ఒకటి మాట్లాడుతున్నాను. ఈ దేశ పరిస్థితులను, ఈ రాష్ట్ర పరిస్థితులను సమగ్రంగా ఆలోచించిన రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా బీసీ గణన చేయాలనేది ఒక మంచి సంకల్పం పెట్టుకొని ఈ రోజు ముఖ్యంగా దేశంలో ఆనాడు స్వాతంత్రం పోరాడింది కూడా బలైన వర్గాలు చాలా మట్టుకున్నారు. ఈ రోజు తెలంగాణ నయం వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో కూడా బలైన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ పోరాటంలో కూడా బలైన వర్గాలు ఎక్కువ. ఎక్కడైనా కూడా దేశంగా ఎక్కువ జనాభా ఉన్న బలైన వర్గాలే ఎక్కువ పోరాటం చేసి దేశాన్ని ఒక మంచి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులుగా మిగిలిపోయినా ఉన్నారు చాలా మంది. నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు పెట్టడం గాని, ఇవాళ బీసీలకు హాస్టల్ గాని, ఉచిత విద్య గాని, ఉచిత వైద్యం గాని, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వరకు, ఆరోగ్యశ్రీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా బలైన వర్గాలు చేస్తుంది. మీరన్నట్టు కొంత కుట్ర జరిగిందనేది వాస్తవం. ఈ రోజు కులగణన పెట్టడం అనేది గొప్ప, పెట్టడం అనేది పెట్టిందలా తప్పుల గురించి ఎవరు వ్యతిరేకించలేదు. హామీలు ఇచ్చినావు, వచ్చిన తర్వాత ఎన్ని అమలు చేస్తున్నావు, ఇవాళ గొప్ప ఎక్కడి గొప్పనికి బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీస్ రాహుల్ షోకాజ్ నోటీస్ ఏం తప్పు మాట్లాడారు? కులగణన తప్పా కాదా? ఇవాళ నీ కాడున్నటువంటి వెబ్సైట్ లో ఉన్నటువంటి లెక్కలకు మీరు ఇచ్చిన లెక్కలకు ఎక్కడ పంతం లేదు. ఇవాళ అన్ని పార్టీలు అదే మాట్లాడుతా ఉన్నాయి, అన్ని ప్రసంగాలు అదే మాట్లాడుతా ఉన్నాయి. గొప్ప అని మాట్లాడుకుంటారు. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. దమ్ముంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది మొత్తం మళ్ళా కులగణన చేయించు. మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రాలేరా? మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ మాట ఇచ్చింది ఎవరు? కామారెడ్డి ఎవరు చెప్పారు? ఇలా రాహుల్ గాంధీ గారు ముచ్చట మీరే చెప్తా ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారు దేశం అంతా కులగణన నువ్వు చేసిన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అరే ఆగండి, ఆయనతోనే ఈ పోరాటం వరకన్నా వచ్చింది కాంగ్రెస్ పుణ్యమాని. కాంగ్రెస్ అధికారంలోకి సర్వే చేస్తామంటే ఏ పార్టీ అడ్డు చెప్పలేదు, కేవలం బీసీలను మాత్రం తక్కువ చేసి చూపెడుతున్నారని ఆరోపణ. రమేష్ బీసీలను తక్కువ చేసి చూపించి దాన్ని ఒక వర్గంగా మాట్లాడాలి. వాస్తవా కాదా? లెక్కలు తప్పా కాదా? అది చెప్పండి ముందు మీరు. ఈ బీసీల కులగణనలో వచ్చినటువంటి ఏదైతే లెక్క ఉందో 3,70,00,000 అనేది వాస్తవా రాంగా? కనీసం దాని మీద మీ పార్టీలో మీకు ఏమైనా అవగాహన ఉందా? మీరు చెప్పండి, దాని మీద మీ క్లారిటీ ఏందో చెప్పండి. లెక్కలు కరెక్టా తప్ప? మాట్లాడని చెప్పండి రమేష్ గారు, చెప్పండి రమేష్ గారు. నేను అనేది ఏంటంటే అఫీషియల్ గా చేసేది ప్రభుత్వాలు కాదు, కాంగ్రెస్ పార్టీ పోయి ప్రజలలో పోయి అకౌంట్ లెక్కలు చేసేది కాదు. అంటే అన్ని పార్టీలు పోయి చేస్తా పంపించేదాన్ని చిత్తశుద్ధి ఉండాలంటున్నాం. నువ్వు ఇలా నిజంగా ఒకవేళ ఎస్కేఎస్ తప్పు అన్నప్పుడు దాన్ని ఎందుకు డిలీట్ చేసినావు? అంటున్నా నీ లెక్కలే కరెక్ట్ అయినప్పుడు కేసీఆర్ గారిది ప్రజల ఆమోదం పొందలేదు, పబ్లిక్ దాన్ని ఎందుకు డిలీట్ చేసినావు? సురేష్ గారు ప్రభుత్వ ఉద్యోగం ఇంతసేపు గంట సేపు మాట్లాడు, వాళ్ళ సారాంశం లేదు, మనం లేదు, బీసీలకు ఉపయోగం లేదు. ఏం బీసీలకు ఉపయోగం లేదు? పార్టీలను మోస్తారా? పార్టీ పద్ధతి ఉంటే పార్టీ ఏం చేస్తారు? మీకు తెలుసా? మీకు ఏం తెలుసు? మీరు ఎప్పుడు వచ్చిన రోడ్డు మీదకి అట్లా మాట్లాడకండి. ఒక బాధ్యత మీరు ఆగండి, మీరు మంచిగా మాట్లాడిండ్రు, ఎదురు వ్యక్తిగా మాట్లాడేది తీసుకోండి. ఏం మాట్లాడతాను? టీవీలోకి వచ్చి మాట్లాడుతున్నావు. కులగణన కమిటీ చేస్తే మీరు ఎట్లయిందా? మీ బీసీలు ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీలో? మీరు మాట్లాడినప్పుడు ఇన్వాల్వ్ అయినామా? మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చామా మధ్యలో? మీరు మాట్లాడండి రమేష్ గారు. చేసేది ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా తప్పిదాలు చేసిందా, దేని వల్ల వచ్చింది అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేసినాం. ఆ మాత్రంగా ఈ రోజు బీసీ ఉద్యమం లాగా వస్తుంది, ఉప్పెల్లాగా వస్తుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఒక పద్ధతి ప్రకారం చేయాలనే సంకల్పం పెట్టుకొని చేస్తున్న ప్రయోగంలో కొంత తప్పిదాలు ఉప్పిదాలు జరిగితే దాన్ని ఎక్స్పోజ్ చేయకన్నా
మీకు ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి హామీలలో బీసీలకు ఎన్ని నెరవేర్చారు అదనే చెప్పండి. మీరు లెక్క కామారెడ్డి డిక్లరేషన్ కానించి ఇవాళ కాంట్రాక్ట్లు అన్నారు, ప్రొక్యూర్మెంట్లు అన్నారు, ఇంకేదో అన్నారు. వీటిలో ఎన్ని అమలు చేశారో ఒక్కటి చెప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీసీలకు ఇచ్చిన హామీలతోనే వచ్చింది. ఇవాళ బీసీ మాట్లాడితే నేను మాట్లాడలేనండి. రైట్ సునీతా రెడ్డి గారు, రమేష్ గారు మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడదు. సునీతా రెడ్డి గారు, రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. రైట్, సునీతా రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? సునీతా రెడ్డి గారు మాట్లాడేయకుండా ఎట్లానండి మీరు కూడా ఇట్లా క్రాస్ టాక్ చేస్తే ఎట్లా మాట్లాడాలి సార్? ఏం మాట్లాడనిస్తలేరు అక్కడ. మీరు చెప్పండి సునీతా రెడ్డి గారు. రమేష్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సునీతా రెడ్డి గారు చెప్పండి. మొత్తం మీద కులగణన సర్వేతో పాటు జనగణన సర్వే కూడా చేయాలని డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. మీరేమో 2020లో చేస్తాను మీరు అంటున్నారు, చెప్పి తప్పించుకుంటాను తప్పి చేయట్లేదు. నేను అదే చెప్తున్నాను సార్, జనగణన చేస్తాము ఖచ్చితంగా. కుల గణన విషయానికి వచ్చినప్పుడు ఏమడ్డం వస్తుందంటే సార్, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు పక్క రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఓసీలు ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. ఆ దానితో ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాలకు స్వయం అధికారం ఇచ్చింది. మీరే కులగణన చేసుకోండి. మీకు ఇప్పుడు మేమున్నాం సార్, నేను రెడ్డి, మాకు